రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఏదైతే తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రాకి వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా బాధ్యతలు తీసుకొని దాదాపు ఒక సంవత్సరం దాకా అయితుంది. చంద్రబాబు నాయుడు గారేమో ఒక 7 నెలలు పైగా బాధ్యతలు తీసుకొని అవుతుందన్నమాట. సీఎంగా బాధ్యతలు తీసుకొని. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా దావోస్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఒకసారి వెళ్లారు సీఎం అయిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడే దావోస్ పర్యటన వెళ్ళడమే జరిగింది. అయితే దావోస్ పర్యటనలో మాత్రం చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారి కన్నా తన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఎక్కువ ప్రభావం చూపారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్ర కుదుర్చుకున్న ఎంఓయూలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూలు అనేవి చాలా ఎక్కువ. ఆంధ్ర నాకు తెలిసి 1, 2 ఎంఓయూలు కూడా కుదుర్చుకోలేదు. పెట్టుబడులు మాత్రం వస్తాయని చెప్పేసి హామీ ఇచ్చినాయి కానీ ఎంఓయూలు మాత్రం కుదుర్చుకోలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దాదాపు 1,70,000 కోట్లను మాత్రం ఎంఓయూలు కుదుర్చుకుంది. అయితే దీని మీద ఒక చర్చ నడుస్తుందన్నమాట. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి మరి చంద్రబాబు నాయుడు గారిని మించి అంటే గురువుని మించి శిష్యుడై మరి దాదాపు 1,70,000 కోట్లు పెట్టుబడులు హైదరాబాద్‌కి తెచ్చిండు అని చెప్పేసి ఒక చర్చ అనేది నడుస్తుంది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలించిన అంశాలు ఏంటి అంటే హైదరాబాద్ అనేది రేవంత్ రెడ్డికి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పటికే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. కాకపోతే వాళ్ళ యొక్క ఫర్దర్ విస్తరణ కోసం ఇంకా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ ఎంఓయూ కుదుర్చుకున్నారు. కాకపోతే ఆంధ్రాకి ఇప్పటివరకు రాజధాని లేదు కాబట్టి ఆంధ్రాకి కొంచెం పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నట్లయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి కన్నా కొంచెం రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుగా ఉన్నారనేది మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్